12th యూనిట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని 12.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, ఈ సమ్ ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా వినేసినట్టయితే మీరు సమ్ చేయడం స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక 6 యూనిట్స్ అయితే ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఓకే, అవి మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటే నీట్గా ప్రతి సమ్మని ఒక్క సమ్మని వదలకుండా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇదేనా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూస్తే 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్. 2 క్యూబులు ఉన్నాయి. ఈ 2 క్యూబ్, దీని వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్, దీని వాల్యూమ్ 64 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ జాయిన్డ్ ఎండ్ టు ఎండ్. ఈ రెండింటిని జాయిన్ చేయడం జరిగింది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. కలిపిన తర్వాత వచ్చినటువంటి క్యూబాయిడ్ యొక్క ఏం కనుక్కోమంటున్నాడు? సర్ఫేస్ ఏరియా. అంటే సర్ఫేస్ ఏరియా అంటే అర్థం టోటల్ సర్ఫేస్ ఏరియా. ఎప్పుడైనా సరే మీరు ఒకటి చిన్న సమస్య చూసుకోండి. సర్ఫేస్ ఏరియా అన్నాడు సార్, అంటే సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అని డౌట్ రావచ్చు. ఎప్పుడైనా అక్కడ సర్ఫేస్ ఏరియా అని అన్నాడు అంటే ఖచ్చితంగా అది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్, ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఫార్ములా తెలుసు కదా, మనం వీడియో అయితే చేసాం థియరీ క్లాస్కి. నీట్గా ఒకసారి చూసేయండి. ప్రతి ఫార్ములా ఎలా వచ్చిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూస్తే ఏ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమన్నాడు? 64 ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఏ అంటే సైడ్ అని అర్థం. ఏ అంటే సైడ్. 64ని మనం ఎలా రాయొచ్చు? 4 క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. బోత్ సైడ్ క్యూబ్స్ క్యాన్సిల్. ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 4. ఏ ఈక్వల్స్ టు ఏ అంటే ఏం చెప్పాను మీకు? సైడ్ 4 వచ్చింది. అంటే ప్రతి సైడ్ 4 వచ్చింది. అంటే ఈ సైడ్ ఎంత? 4. ఈ సైడ్ 4. ఓకే, హైట్ ఎంత? హైట్ 4. విత్ ఎంత? 4. ఇది కూడా ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి 4. ఓకేనా, ఇది తెలుసు. ఇప్పుడు వచ్చేటప్పటికి క్యూబాయిడ్ జాయిన్ చేసిన తర్వాత లెంత్ ఎంత? 4 + 4 8 సెంటీమీటర్స్. విత్ ఏం మారలేదు, 4. హైట్ కూడా మారలేదు, 4. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ resulting cuboid ఈక్వల్స్ టు ఏం చెప్పొచ్చు? సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ యొక్క ఏంటి ఫార్ములా ఏంటి మీ అందరికీ తెలుసు? 2 × LB + BH + HL. అంతే కదా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిజల్టింగ్ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియాని మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, అది చూసుకోండి. ఓకే, ఇప్పుడు 22 L అంటే 8 ఇంటూ బి అంటే బ్రెత్. ఓకే, 4 మళ్ళా బ్రెత్ 4, హైట్ ఎక్కడైనా ఇదైనా 4, ఇదైనా 4, ఇదైనా 4 కాబట్టి 4. మళ్ళీ హైట్ 4, ఎల్ వచ్చేటప్పటికి మళ్ళీ 8. ఓకే, 2 32, 8 4 = 32, 4 4 = 16, 4 8 = 32. 2 × 32, 32 64, 64 + 16, 10 1 7 and 8 80. 2 8 = 16, 2 0 = 0. ఎంత అవుతుంది? సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా కదా. ఎక్సర్సైజ్ 12.1లో సెకండ్ సమ్. ఓకే, ఈ సమ్ని అయితే వీడు ఏం చెప్పాడు ఏంటి అనేది కొంచెం నీట్గా అర్థం చేసుకుంటే ఇప్పుడు సమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏ వెసల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హెలో అంటే మధ్యలో అంతా గుల్లగా ఉంటుంది అని అర్థం. హెలో హెమిస్పియర్ ఉంది. హెలో హెమిస్పియర్ అంటే లోపలంతా గుల్లగా ఉండే ఒక హెమిస్పియర్ ఉంది. ద మౌంటెడ్, దానిపైన
బై ఏ హాలో సిలిండర్, అది గుల్లగా ఉండే ఒక సిలిండర్ మీద ఉందంట. ద డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈస్ 14 సెంటీమీటర్స్. డయామీటర్ ఎంత అంటే సిలిండర్ది 14 సెంటీమీటర్స్. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద వెసల్ ఈజ్ 13 సెంటీమీటర్స్. టోటల్ అంటే ఈ టోటల్ మొత్తం అంతా కూడా 13 సెంటీమీటర్స్ అట. అయితే ఫైండ్ ద ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్. ఓకే, ఈ వెసల్ యొక్క ఈ మొత్తం దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతో కట్టండి. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, బయటది కాదు, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా కట్టించమన్నాడు. దానికోసం మనం చేయవలసింది ఏంటంటే అసలు ఫస్ట్ డయామీటర్ ఇచ్చాడు కదా, డయామీటర్ ప్లేస్లో మనం ఏంటంటే రేడియస్ ముందు ఫైండ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డి ఇచ్చాడు కాబట్టి డి ఈక్వల్స్ టు 14 సెంటీమీటర్స్. ఆర్ అంటే ఏంటి, డి బై 2 కదా, కాబట్టి ఆర్ ఈక్వల్స్ టు 14/2. క్యాన్సిల్ 7. ఆర్ ఈక్వల్స్ టు 7 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి టోటల్ హైట్ ఎంత మనకి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది కూడా ఎంత అవుతుంది రేడియస్, దీనిది కూడా 7 అవుతుంది. ఇది కూడా రేడియసే. ఓకేనా, ఇది కూడా 7. ఇది 7, ఇది 7. ఎందుకంటే పైన ఎంత ఉంటే రేడియస్ కింద కూడా అంత ఉంటుంది. ఇది కూడా రేడియస్ 7. అంటే మొత్తం 13 లోంచి ఈ 7 తీసేస్తే అప్పుడు సిలిండర్ హైట్ వస్తుంది కదా, హైట్ ఆఫ్ ద సిలిండర్ వస్తుంది కదా వచ్చి. కాబట్టి సిలిండర్ హైట్ ఎలా కనుక్కుంటాం, హైట్ ఆఫ్ ద సిలిండర్, height of the cylinder equals to 13 minus 7 equals to 6 centimeters. ఇది మీకు అర్థమైంది. 6 సెంటీమీటర్స్ ఎలా వచ్చిందో తెలిసిపోయింది. ఓకే, ఈ మెజర్మెంట్స్ అక్కడ ఎలా వచ్చాయి అనేది మీకు క్లియర్గా చూపించాను. రేడియస్ ఎంత 7. ఓకే, ఇవి మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చి ఏంటంటే రేడియస్ ఎంత 7, రేడియస్ 7, హైట్ ఆఫ్ ద సిలిండర్ ఏమో 6. ఇప్పుడు మనం సమ్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ద సర్ఫేస్ ఏరియా, ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వెసల్, ఆఫ్ ద వెసల్. ఓకే, ఈక్వల్స్ టు ఏం చెప్దాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ surface area of cylinder plus surface area. Surface area అంటే curved surface area. ఇది curved surface area. ఇక్కడ surface area అని రాసాం కానీ curved surface area రాసేద్దామా. curved surface area of cylinder, curved surface area of hemisphere. హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్. ఇప్పుడు వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్, సిలిండర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి వచ్చి. ఓకే, అక్కడ వచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి మనకు ఆల్రెడీ జనరల్ ఫార్ములా ఒకటి చెప్పుకున్నాం మనం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవడానికి పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ 2πr/h. ఓకే, ఫార్ములా ఏంటంటే 2πr/h ప్లస్ దీనిది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². 2πr². జాగ్రత్త వినాలి, ఇక్కడ సమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసాం. దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr². ఓకే, దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 2πr/h. ఓకే, ఇప్పుడు వచ్చి రెండింటిలో కామన్గా ఉన్న వాటిని కామన్ తీయండి. 2πr, ఆర్ రెండింటికి ఒకటే కదా చూసుకోండి. ఎస్ ఒకటే, కాబట్టి కామన్ తీయచ్చు. హెచ్ ప్లస్ ఇక్కడ ఒక ఆర్ కామన్ తీసాం కాబట్టి ఇంకొక ఆర్ ఉండిపోద్ది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకున్న వాల్యూస్, పై వాల్యూ మనకి ఏమి ఇవ్వకపోతే 22/7. ఓకే, ఆర్ వాల్యూ 7. హెచ్ వాల్యూ, హెచ్ అంటే దేనిది హెచ్ చూసుకోవాలి, సిలిండర్ది కదా. సిలిండర్ హైట్ ఎంత అంటే 6, ఆర్ 7, 7కి 7కి పోతుంది. 22 44 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 30, అంతే కదా.
ఇప్పుడు వచ్చి మల్టిఫై చేసినట్టయితే 13 into 44, 4 3s are 12, 1 4 1s are 4 and 5, okay, 2 and 5, 2 7 5, 572 centimeters square. ఎక్సర్సైజ్ 12.1లోని థర్డ్ సమ్. ఓకే, ఈ థర్డ్ సమ్ ఏంటంటున్నాడు అనేది చూద్దాం. ఓకే, ఈ సమ్ చెప్పే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత చివరిగా మీ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి, అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి. A toy is in the form of cone of radius. Cone ki radius 3.5 centimeters. Mounted. Cone అనేది mounted పైన ఉంటదట. దేనికి? On the hemisphere. Hemisphere కి పైన ఉంటదట. Of same radius. రెండిటి యొక్క radius సేమే. The total height of the toy. ఈ మొత్తం height. Total height 15.5 centimeters. అయితే find the total surface area of the toy. అయితే మొత్తం సర్ఫేస్ ఏరియా అంతా కనుక్కోండి అని చెప్తున్నాడు. అయితే ముందు మనం ఏంటంటే హెమిస్పియర్ రేడియస్, కోన్ రేడియస్, కోన్కి రేడియస్, రేడియస్ ఆఫ్ కోన్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్. అదేవిధంగా రేడియస్ ఆఫ్ hemisphere equals to 3.5 centimeters. 3.5 centimeters. Next, total height. The toy యొక్క total height. Total height of toy equals to 15.5 centimeters. Cone height, only height of cone. Height of cone. Height of cone కావాలి అంటే మనం ఏం చేయాలి? టోటల్ హైట్ లోంచి ఇది తీసేయాలి. 3.5 తీసేయాలి. 3.5 తీసేస్తే 12 centimeters. This is the height of cone. ఓకే, హైట్ ఆఫ్ కోన్ మనకి తెలిసిపోయింది. జాగ్రత్త చూడండి. This is the height of cone. This is radius. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ఇందులో మన స్లాంట్ హైట్ కనుక్కోవాలి. ఎందుకు స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ PRL కదా, కాబట్టి అందులో L ఉంది కాబట్టి L కనుక్కోవాలి. ముందు L కనుక్కొని తర్వాత సమ్ స్టార్ట్ చేయాలి. L ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. L ఈక్వల్స్ టు r² ప్లస్ h² లేదా h² ప్లస్ r². ఈ స్క్వేర్ అవతల వైపు తీసుకెళ్ళినట్టయితే రూట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా రాసేద్దాం. Lకి ఫార్ములా ఏంటంటే L ఈక్వల్స్ టు √ r² ప్లస్ h². R అంటే ఎంత? R 3.5 కాబట్టి 3.5 స్క్వేర్ ప్లస్ h, హైట్ ఆఫ్ ద కోన్ 12 కాబట్టి 12 స్క్వేర్. 35 into 35. 5 5s are 25, 2 5 3s are 15 and 2 add just 70. 3 5s are 15, 1 3 3s are 9 and 10. 5 12 1 2 1. పాయింట్ పెట్టాలి కదా. 1 more 2 నెంబర్స్ సార్, దీనికి ఒకటి కాబట్టి 2 నెంబర్స్ సార్ పాయింట్ పెట్టాలి. 12.25. 12 12s 44, 144. ఈ రెండు యాడ్ చేసుకోవాలి. అసలు 400 తర్వాత పాయింట్ పెట్టుకుని ఎన్ని జీరోలైనా పెట్టుకోవచ్చు. ఓకే కదా. కాబట్టి ఈ నెంబర్కి కూడా పాయింట్ ఇతను పాయింట్ వేయాలి. ఎప్పుడు యాడ్ చేసేటప్పుడు అవతల నెంబర్ రాసాను, ఇవతల వచ్చేటప్పటికి 2 1 ఇలా రాయాలి. ఇప్పుడు 5 2 6 5 1 ఇంత వచ్చేది. దేనికి స్క్వేర్ రూట్ కట్టాలి. 156.25 ఇది వచ్చింది కదా. దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఫైండ్ చేయాలి. జాగ్రత్త చూడండి.
156.25. ఓకే, ఇప్పుడు వచ్చి జాగ్రత్త చూద్దాం. 2 నెంబర్స్ చేసుకొని రావాలి. ఇది మీకు తెలిసి వచ్చి ఆల్రెడీ 1 టేబుల్లో 1 1 1 1 0 అయితే మీరు రాయాల్సిన లేదు వచ్చి. తర్వాత 56 తీసుకోండి. ఇది డబల్ చేసి ఇక్కడ తీసుకురావాలి 2. దీన్ని 2 చేత మల్టిప్లై చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఈ పక్కన ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి. దాని చేత దీన్ని మల్టిప్లై చేసి దీనికి అడ్జస్ట్ చేయాలి. ఓకే కదా. 2 రాసామనుకోండి, ఇక్కడ 2 రాసామనుకోండి, 2 22 44. ఇంకో 3 రాస్తే ఎక్కువైపోద్ది కాబట్టి 2 రాస్తున్నాను. 2 20 44. 2 1. ఇప్పుడు పైన ఉన్నవి తీసుకొని వచ్చే ముందు పాయింట్ అవతల వైపు తీసుకొచ్చేటప్పుడు పాయింట్ వేసేయాలి. ఓకే, 20. ఇప్పుడు వచ్చి ఇది ఇంతకు ముందు 2 చేత మల్టిప్లై చేసేస్తాం కాబట్టి దాన్ని చేయకూడదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నెంబర్ 2 చేత మల్టిప్లై చేసి కిందకి తీసుకురావాలి. ఓకేనా. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. చివరిని 5 ఉంది కాబట్టి సూపర్ చూద్దాం. 5 తీసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుందంటే 5 ఇక్కడ 5 అంటే 245 × 5 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ అదే తీసుకోవాలి. 5 5 25 2, 5 4 20, 2 యాడ్ చేస్తే 22 2, 5 2 10, 2 యాడ్ చేస్తే 12 సరిపోయింది కాబట్టి 5 సరిపోయింది. ఇక్కడ కూడా 5 0 ప్లస్ చేస్తే అంటే ఇది వచ్చింది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ వచ్చి 12.5 స్క్వేర్ అనమాట. స్క్వేర్కి రూట్కి పోతే ఎల్ ఎంత వచ్చింది అంటే 12.5. ఎల్ ఎంత వచ్చింది? 12.5. ఎల్ ఈక్వల్స్ టు 12.5 వచ్చేసింది. దిస్ ఇస్ ద 12.5. ఓకే, ఇప్పుడు మనకి అన్నీ రెడీ అయ్యాయి. ఓకేనా. ఇప్పుడు ఇట్లా అరేంజ్ చేసి మనం సమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. L equals to 12.5. ఇప్పుడు వచ్చాడు ఏమంటున్నాడు, అది కనుక్కోమనేది ఏంటంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ total surface area of toy equals to curved surface area of cone plus curved surface area of hemisphere. అంటే ఫస్ట్ ఈ రెండింటికి యాడ్ చేయాలి. ఫస్ట్ ఏంటి పై ఆర్ ఎల్ ప్లస్ సెకండ్ ఏంటి 2πr². ఈ రెండు ఫార్ములాస్ పాసుకోవచ్చు ఉండాలి ఖచ్చితంగా. ఈ రెండింటిలోంచి కామన్, రెండింటికి పై ఒకటే, రెండింటిలో ఆర్ ఉంది, దీని ఆరు దాని ఆరు ఒకటే కాబట్టి ఆర్ కామన్ తీస్తే ఇందులో ఎల్ ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 పై కామన్ తీసి ఒక ఆర్ కామన్ తీసేసాం కాబట్టి ఇంకొక ఆర్ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు వచ్చి పై వాల్యూ 22/7 వాడు ఏమి ఇవ్వకపోతే ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా 3.5. ఇది ఎల్ ఎంత 12 చెప్పాను కదా, 12.5 ప్లస్ ఆర్ ఇంటూ 2 ఇంటూ ఆర్ ఎంత 3.5 ఇచ్చారు. ఇప్పుడు వచ్చి దీన్ని 700 ఇది అవతల ఎప్పుడు తీసుకెళ్ళేటైతే 35 అయితే అది ఎంత ఎన్నిసార్లు పోతుంది 5 times 7 5 తర్వాత ఇప్పుడు చూసినట్టయితే ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. 0.5 ఇంటూ 2 2 5 10 1 2 0 0 1 0 1 0 1 1 ఒక నెంబర్ దట్ పాయింట్ 11.0 అంటే 11 కదా. ఇది 12.5 ప్లస్ 2 3.5 అంటే అర్థం 3.5 2 3.5 7. ఓకే 11 ఇంటూ దీనికి ఇది యాడ్ చేస్తే 12కి 7 యాడ్ చేసాం అనుకోండి 8 9 19.5.
19.5ని 11 చేత మల్టిప్లై చేయాలి. 591 591 5 14 1 ఇది 14 1 ఇదేమో 10 11 1 2 ఇంత వచ్చింది అంతే కదా. ఓకే, ఎడిషన్ ఒకసారి మాత్రం జాగ్రత్త చూసుకోండి. కానీ 5 ఓకే 14 1 యాడ్ చేసాం. ఓకే 9 10 అండ్ 11 11కి 1 యాడ్ చేసి 2 సరిపోయి అంటే 0.1 నెంబర్ తర్వాత కాబట్టి పెట్టాలి. 214.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఈ ఎక్సర్సైజ్ 12.1లో 4th సమ్. ఓకే, ఈ సమ్ గురించి చాలా నీట్గా అయితే నేర్చుకుందాం. ఓకే చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఏ క్యూబికల్ బ్లాక్ ఆఫ్ సైడ్ 7 సెంటీమీటర్స్. ఓకే, దీని యొక్క ప్రతి సైడ్ కూడా 7 సెంటీమీటర్స్ అంటే విత్ అయిన హైట్ ఈ విత్ అయిన 7 సెంటీమీటర్స్ దీనికి లెంత్ అయి ఉండవు. కానీ ఓకే ఇక్కడ 3 మెజర్మెంట్స్ ఏ మెజర్మెంట్ చూసినా సరే 7 సెంటీమీటర్స్ అని చెప్పడం. ఓకే కదా, అయిపోయింది. ఇప్పుడు వచ్చి హీజ్ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. దీని పైన ఒక హెమిస్పియర్ అనేది ఉందట. అయితే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కెన్ హ్యావ్. దానికి హెమిస్పియర్ కి గ్రేటెస్ట్ అంటే ఇంక అంతకంటే పెద్ద డయామీటర్ మనం చూపించలేనంత ఎంతో చెప్పండి. పెద్దది ఇంకా దాని మీద ఉందంటే పెద్ద డయామీటర్ ఎంత ఉంటుంది అనేది నేను చూపిస్తాను. తర్వాత వచ్చి ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. అయితే సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంతో ఫైండ్ చేయండి. సర్ఫేస్ ఏరియా అనే పదంలో చాలా జాగ్రత్తగా వినండి. ఇది సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. ఓకే, చాలాసార్లు ఎగ్జామ్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటో కనుక్కోండి అంటున్నాడు. ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కునే ముందు ఇప్పుడు జాగ్రత్తగా ఈ సమ్ని ఎలా కనుక్కోవాలి ఏంటి. ఇది గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఎంత. ఓకే, గ్రేటెస్ట్ హెమిస్పియర్ అనేటప్పటికి ఇప్పుడు మీరు జాగ్రత్త చూడండి. ఒక స్క్వేర్ ఉంది, దీని సైడ్ ఎంత అనుకుందాం అంటే 7. ఓకే 7 సెంటీమీటర్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత చెప్పండి. 7 కదా. మరి దీని మీద సర్కిల్ ఒకటి జాగ్రత్తగా వినండి. ఒక సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం. ఒక సర్కిల్ ఉంది ఇలా. ఈ సర్కిల్ మీద మనకి ఒక హెమిస్పియర్ దాని మీద పెట్టి ఉందన్నమాట. హెమిస్పియర్ పెట్టుంటే ఇప్పుడు ఈ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎంత ఇంకా మ్యాక్సిమం ఇంతకంటే తక్కువ ఉంటే 7 కంటే తక్కువ, ఇంకా 7 కంటే తక్కువ అంటే ఇప్పుడు ఇక్కడ హైయెస్ట్ ఇదే. ఇంక దీన్ని మించుకొని వెళ్ళడానికి ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఇంకా హైయెస్ట్ ఎంత ఉంది హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఎంత హైయెస్ట్ 7 అవుతుంది. ఒకటి అది అడిగింది ఏంటి చూడండి. ఓకే, గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఎంతో చెప్పండి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ అని చెప్పేసి అడుగుతున్నాను. ఎంత చెప్పండి. 7. మీకు అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఏం చెప్తామంటే డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఏం చేద్దాము అంటే దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. అయితే హెమిస్పియర్ కింద ఏముండిపోయింది చెప్పండి. ఇప్పుడు హెమిస్పియర్ తీసేయండి. తీసేస్తే దాని కింద ఇంతకు ముందు ఏముండేది సర్కిల్ కదా. అంటే హెమిస్పియర్కి లోపల ఉండిపోయింది సర్కిల్, కానీ దాని మీద సర్ఫేస్ ఏరియా ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వచ్చేటప్పటికి హెమిస్పియర్ కిందన సర్కిల్ ఒకటి ఉండిపోయింది, అది మనకు కనబడట్లేదు. ఓకేనా, అది నేను కొంచెం షేడ్ చేస్తున్నాను, మీకు తెలుస్తుంది. ఇది హెమిస్పియర్ కింద ఉండిపోయింది ఈ షేడ్ చేసినటువంటి భాగం. కాబట్టి నేను ఏం చేస్తానంటే టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి దాని కింద ఉండిపోయింది తీసేద్దాం. తీసేసి ఏం యాడ్ చేద్దాం, దాని మీదనేముంది హెమిస్పియర్ ఉంది, దాని సర్ఫేస్ ఏరియా యాడ్ చేద్దాం. నేను చెప్పేటప్పుడు ఇంకా క్లారిటీ మీకు అర్థమవుతుంది. జాగ్రత్త చూడండి. టోటల్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు టోటల్ దీని మొత్తం ఈ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్ సాలిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ కనుక్కోవాలంటే
అంటే సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. మీరు జాగ్రత్త చూసుకోండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పైన ఉంది హెమిస్పియర్, దాని సర్ఫేస్ ఏరియా ఆఫ్ అదే సర్ఫేస్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ అదే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ మైనస్ ఇందులోంచి తీసేయాలి. ఏం తీసేయాలంటే దాని కింద ఒక సర్కిల్, దాని కింద భాగం లోపల ఏదైతే ఉండిపోతుందో అది తీసేయండి. ఎప్పుడు ఇదే నేర్చుకోండి వచ్చి, దాని లోపల ఏదైతే ఉండిపోతుందో కనబడకుండా, ఇప్పుడు హెమిస్పియర్ ఎప్పుడైతే పెట్టామో హెమిస్పియర్ కింద ఏముండిపోద్ది, సర్కిల్ ఉండిపోద్ది, అది తీసేయండి అంతే, సరిపోద్ది ఈజీగా. అంటే అప్పుడు వచ్చి ఏం తీసేద్దాం, ఏరియా ఆఫ్ సర్కిల్ అంతే. అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఈ సమ్మలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీకు కనబడకుండా ఉన్నదాన్ని తీసేయండి. మీకు కనబడకుండా ఇప్పుడు ఏముంది, హెమిస్పియర్ కింద సర్కిల్ ఉండిపోయింది, అది కనబడట్లేదు, అది తీసేయండి అంతే. ఇప్పుడు వచ్చేటప్పటికి క్లియర్గా జాగ్రత్త చూద్దాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే దీని ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఏరియా 6a² ప్లస్ నెక్స్ట్ దీనికి సర్ఫేస్ ఏరియా ఏంటి, హెమిస్పియర్ కి, ఎస్ రైట్, 2πr² మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి, πr². πr ముందు సింప్లిఫై చేసేద్దాం. సింప్లిఫై చేస్తే 6a² ప్లస్ 2πr² నుంచి ఒక πr² తీసేసినట్టయితే ఎంత వస్తుందంటే πr² వస్తుంది. ఓకే, 6a అంటే సైడ్ ఆఫ్ క్యూబ్ ఎంత 7, కాబట్టి పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకే, పై అంటే 22/7, r అంటే డయామీటర్, దీని డయామీటర్ ఎంత 7 అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కాబట్టి రేడియస్ కావాలి, కాబట్టి డయామీటర్లో సగమే రేడియస్, కాబట్టి డయామీటర్ 7 కాబట్టి 7/2, r వచ్చేసింది కదా. ఇప్పుడు r 7/2. ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసేద్దాం. రాస్తే దీనికి క్యాన్సిల్. ఓకే, 11 టైమ్స్ 77. 6 into 49 అంటే 7² అంటే 49 ప్లస్ 11 7 జార్ 77. ఓకే, 6 టేబుల్ 6 9 జార్ 54 5. ఓకే, 6 4 జార్ 24 5 యాడ్ చేస్తే 29 ప్లస్. ఓకే, ఇక్కడ 77 కింద 2 ఉంది కదా, అది మర్చిపోయాం, /2. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 2 3 జార్ 2 8 జార్ 16 పాయింట్ పెట్టుకుంటే 5. ఓకే, 38.5 వచ్చింది. 38.5 అంటే ఇప్పుడు వచ్చి దీనికి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 294.0, దీనికి తర్వాత పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు అనేది మీ అందరికీ తెలుసు. ఏ నెంబర్కైనా పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చి పాయింట్ కనుక పాయింట్ రాయండి, 538 అంటే 5.12.113 అంటే 332.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఈ వీడియో .1 12th యూనిట్లో 5th సమ్ చూద్దాం వచ్చి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ హెమిస్పియర్ డిప్రెషన్ ఈజ్ కట్అవుట్, ఒక హెమిస్పియర్ ని తీసేసాడట ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఒక వుడెన్ అనేది వుడ్ తో తయారు చేసినటువంటి స్క్వేర్ ఉంది, ఆ క్యూబ్ ఉంది, ఆ క్యూబ్ లోంచి ఒక హెమిస్పియర్ ని తీసేయడం జరిగిందట. ఓకే, దట్ ద డయామీటర్ L ఆఫ్ ద హెమిస్పియర్, ఆ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఏంటంటే L అనుకుంటే, ఈజ్ ఈక్వల్స్ టు ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంత డిస్టెన్స్ ప్లేస్ లోనే ఒక హెమిస్పియర్ ని తీసేశారు. అంటే అప్పుడు దీని సైడ్ ఎంత అవుతుందో, దీని యొక్క సైడ్ ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది దీని డయామీటర్ కూడా, అది L అంట. అది ఎంత L. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే L ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ కి ఎడ్జ్ ఎంత ఉంటుందో దాని డయామీటర్ అంతే ఉంటుంది. ఓకే, డిటర్మైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. అయితే అది తీసేసిన తర్వాత దాని యొక్క సాలిడ్ ఎంత ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి.
ఓకే, ఆ సాలిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుంది, అది తీసేసిన తర్వాత రిమైనింగ్ మిగిలిన దానికి సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయండి అంటున్నాడు వచ్చి. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉండేది ఏది పోయింది, కొత్తగా ఏమొచ్చింది. ఉండే దాంట్లో ఇక్కడ సర్కిల్ ఇంతకు ముందు ఉండేది, అది పోయింది అంటే మైనస్ చేయాలి దాన్ని. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది, దాన్ని యాడ్ చేయాలి. లోపలికి ఏమొచ్చింది, లోపలికి ఎస్ హెమీస్పియర్ వచ్చింది, అది యాడ్ చేయాలి. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఉండేది ఏమి పోయింది, అది మైనస్ చేయాలి, కొత్తగా ఏమొచ్చింది అది యాడ్ చేయాలి. ఎస్ క్లియర్. ఓకే, చిన్న లాజిక్తో మీరు సమ్ని ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చేటప్పుడు దీని యొక్క డయామీటర్ ఎంత, ఎల్. దేని యొక్క డయామీటరు, ఎస్ హెమీస్పియర్ యొక్క డయామీటర్ ఎల్. diameter of hemisphere equals to L. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, R ఈక్వల్స్ టు L/2 అవుతుంది. ఎందుకంటే D/2 కాబట్టి, R అంటే D/2 కాబట్టి, D అంటే L కాబట్టి L/2 అవుతుంది. ఓకే, వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి రిమైనింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ రిమైనింగ్ ఏదైతే ఉందో దానికి మనం ఏం చేయమంటున్నాడు, సర్ఫేస్ ఏరియా కట్టమంటున్నాడు. కాబట్టి రిమైనింగ్ సాలిడ్కి ఏదైతే ఉందో సాలిడ్కి ఏరియా కడదాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్. సర్ఫేస్ ఏరియా అంటే అర్థం ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ ఈక్వల్ ఆ సర్ఫేస్, దాని సాలిడ్కి సర్ఫేస్ ఏరియా కట్టాలంటే ముందు ఒక పని చేద్దాం. క్యూబ్కి ఏరియా ఆఫ్ క్యూబ్ ప్లస్ ఇంతకు ముందు లేనిది ఏది యాడ్ అయింది, ఇప్పుడు ఏది యాడ్ అయింది, సర్ఫేస్. మనకి లోపలికి ఒకటి కొత్తగా వచ్చింది, ఏమొచ్చింది అంటే హెమీస్పియర్ వచ్చింది. ఓకే, ఆ హెమీస్పియర్ని యాడ్ చేద్దాం. ఏరియా ఆఫ్ హెమీస్పియర్ ఇప్పుడు ఇంతకు ముందు ఉండేది ఏం పోయింది, ఎస్ ఇంతకు ముందు ఈ సర్కిల్ ప్లేస్ లో ఏరియా ఉండేది, ఇప్పుడు సర్కిల్ పోయింది. ఇంతకు ముందు ఈ సర్కిల్ ప్లేస్ లో ఏరియా ఉండేది కదా, అక్కడ అది పోయింది. ఉండేది ఏది పోయింది అది తీసేయాలి. సర్కిల్ పోయింది కాబట్టి ఏరియా ఆఫ్ సర్కిల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయం. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏరియా ఆఫ్ క్యూబ్కి ఏరియా 6a², ఏ అంటే సైడ్, ప్లస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr² మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ తీసేయండి, ఓకే πr². ఎస్, ఇప్పుడు వచ్చేటప్పటికి 6a² ప్లస్ ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి 2πr² లోంచి ఒక πr² తీసేస్తే πr². ఓకే, ఏ అంటే ఏంటి, సైడ్ అంటే దీని ప్రతి సైడ్, ఇది ఎల్ అయినప్పుడు ఇది ఎల్, ఇది ఎల్ అంటే ఇది ఎల్ఏ. ఓకేనా, ఆల్మోస్ట్ అన్ని మెజర్మెంట్స్ ఎల్ అనమాట, ఇది ఎల్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు చూస్తే సైడ్ ఎంత అంటే ఎల్, 6L. ఏ అంటే L², పై అంటే పై, ఆర్ అంటే ఇంతకు ముందు మీకు చెప్పాను, ఆర్ అంటే L/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 6L² పైన అలాగే ఉంచేసేయండి, పై LS/2 అంటే L²/4 అంతే కదా. L² చేస్తే L², 2 స్క్వేర్ చేస్తే 4. ఓకే, ఎంత వచ్చింది, ఇక్కడ L² ఉంది, ఇక్కడ L² ఉంది. L² కామన్ తీసే 6 ప్లస్ π/4 ఇది ఉంది. ఇలా వదిలేయచ్చు. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. లేకపోతే కొంచెం ఎల్సిఎం చేసుకోవచ్చు. ఏముంది ఇక్కడ, L² 6 ప్లస్ π/4 ఉంది కదా, దీనికి ఎల్సిఎం చేస్తున్నాను చూడండి. L² 4 ఎల్సిఎం 24 ప్లస్ π, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటే 5 వచ్చేసేయచ్చు ఎల్సిఎం చేసేటప్పుడు. దిస్ ఇస్ ఓకే సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది సెంటీమీటర్స్ కాబట్టి L సెంటీమీటర్స్ ఆర్ L, అక్కడ క్యూబిక్ యూనిట్స్. అది ఏమి ఇవ్వకపోతే మనం చేసే పని ఇంకొకటి స్క్వేర్ యూనిట్స్, ఎందుకంటే యూనిట్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి. ఓకే, స్క్వేర్ యూనిట్స్ అని రాస్తాం. అక్కడ ఏ యూనిట్స్ ఉంటే సెంటీమీటర్ రాసేవాళ్ళం, కానీ సెంటీమీటర్ ఏమీ లేదు కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాసాం. ఓకే, లేకపోతే మీరు ఎక్కడితోనే ఆపియచ్చు. ఓకేనా, ఇక్కడితోనే ఆపియచ్చు. ఓకే, ఎక్సర్సైజ్
12.1లోని 6 సమ్. ఓకే, ఇది చాలా ఈజీయెస్ట్ సమ్. ఓకే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని ప్రతి ఫిగర్ని మనం అర్థం చేసుకుంటే సమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సిలిండర్ with two hemisphere stuck in each of its ends. ఓకే, ఒక హెమిస్పియర్, ఒక క్యాప్సూల్ అనేది ఒక హెమిస్పియర్ షేప్ లో ఉంది. దాని బోత్ సైడ్ ఏమో రెండు సిలిండర్ షేప్ లో ఉంది. సారీ, క్యాప్సూల్ అనేది ఒక సిలిండర్ షేప్ లో ఉంది. దానికి బోత్ సైడ్ ఏమో రెండు హెమిస్పియర్ అటాచ్ చేయబడినట్టు ఉంటుంది అని చెప్తున్నాడు వచ్చి. ఓకే, ద లెంత్ ఆఫ్ ద ఎంటైర్ క్యాప్సూల్ యొక్క మొత్తం లెంత్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 14 millimeters. అండ్ ద డయామీటర్ ఆఫ్ ద క్యాప్సూల్ ఈజ్ 5 millimeters. డయామీటర్ ఎంత అంటున్నాడంటే 5 millimeters. 5 millimeters అంటున్నాడు. ఇది మొత్తం 5 millimeters. అంటే ఇది 5 millimeters అయితే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో హాఫ్ ఎంత అవుతుంది? 5/2 అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 5/2. దిస్ ఈజ్ ద 5/2. 5/2 అంటే 3.5. ఇది 3.5, సారీ 2.5, సారీ కన్నా 2.5. అదేవిధంగా ఇది మొత్తం 5 అయితే ఇందులో హాఫ్ 2.5. అంటే ఇది కూడా ఎంత ఉంటుంది? 2.5 millimeters. అర్థమవుతుంది. ఇది రేడియస్, ఇది రేడియసే కదా. ఇది డయామీటర్ 5 అంటున్నాడు, రేడియస్ 2.5, ఇది రేడియస్ 2.5, ఇది రేడియస్ 2.5. ఎస్, మొత్తం క్యాప్సూల్ లెంత్ ఎంత? 14 meters. 14 millimeters. ఇది 2.5, ఇది 2.5 యాడ్ చేస్తే 5 millimeters తీసేస్తే మనకి దీని లెంత్ వస్తుంది. దేనిది? సిలిండర్ యొక్క లెంత్ వస్తుంది. అంటే 5 తీసేయండి, 5 తీసేస్తే 9 millimeters అనమాట. అనేది ఏ షేప్ లో ఉంది? సిలిండర్ షేప్ పాటంగా 9 millimeters. అర్థమవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ముందు ఏం చేద్దామంటే క్యాప్సూల్ యొక్క డయామీటర్ ఎంత అనేది చూద్దాం. క్యాప్సూల్ యొక్క డయామీటర్ వచ్చేటప్పటికి diameter equals to 5 mm. Radius equals to d/2 అంటే 5/2. ఓకే, 5/2 అయినా రాసుకోండి, లేకపోతే 2.5, మీ ఇష్టం ఏదైనా సరే. ఓకే, మీ ఇష్టం ఎక్కడ ఏది కావాలితే అది వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఎంత వచ్చింది? అప్పుడు మనం ఏం చేద్దామంటే సిలిండర్ యొక్క లెంత్ ఎంత, ఒక సిలిండర్ యొక్క లెంత్ ఎలా ఉంటుందో చూద్దాం. లెంత్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్స్ టు 14 mm లోంచి ఇక్కడ 2.5 5 mm తీసేద్దాం. తీసేస్తే 9 mm. అంతే కదా. ఇది సిలిండర్ పోర్షన్ యొక్క లెంత్. ఓకే, వీటిని పట్టుకొని ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయమంటున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్స్ టు, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏం చేయాలి? టోటల్ సర్ఫేస్, క్యాప్సూల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాప్సూల్ అని రాసుకుంటే ఇప్పుడు మనకి సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 into surface area of hemisphere. Surface area of hemisphere. ఇది మనకి తెలిస్తే అయిపోతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr/h. దీని హైట్ ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ ఎంత? 9 millimeters. అది మనకు తెలుసులే. రేడియస్ కూడా మనకి తెలుసు, రేడియస్ ఏమో 2.5 లేదా 5/2. ఒక పై 22/7 ఏదైనా మీకు తెలుసు కాబట్టి ఓకే వేసేయచ్చు. ప్లస్ ఇక్కడ 2 into ఉంది కాబట్టి 2 into సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr². చార్ట్ వినాలి. ఎక్కడ 2πr ఉంది, ఇక్కడ 2πr ఉంది. 2πr కామన్ తీసేసుకోండి. ముందు ఇక్కడ హెచ్ ఉంది. ఈ హెచ్ దేంది? సిలిండర్. అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇక్కడ వచ్చి 2πr కామన్ తీసేసాం.
ఇంకొక ఆర్ ఉంటుంది, 2 ఉంటుంది, 2r ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే 2 అంటే 2, పై అంటే 22/7, ఆర్ వచ్చేటప్పటికి 5/2 రాద్దాం. ఓకే, నేను చెప్పాను కదా ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, హెచ్ ఎంత 9, ఇక్కడికి వచ్చేటప్పటికి 2, ఆర్ వచ్చి 5/2. ఓకే, తెలిసింది. ఓకే, ఇక్కడ 2కి పోతుంది, ఇక్కడ 2 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది. ఓకేనా, అంతే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 22 ఇంటూ చూడండి 2 11 జా 22 ఇంటూ 5 2 జా 10, 1 5 2 జా 10 and 110 110 వచ్చింది. 110/7 ఇంటూ ఇక్కడేమో 9కి 5 యాడ్ చేసినట్టయితే 40, కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2. సైజ్ 12.1లోని 7th సమ్. ఓకే, ఈ సమ్ము ఈ వీడియోలోని చాలా చక్కగా చెప్పేసుకుందాం. ఓకే, వచ్చేయండి. ఏ టెంట్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద సిలిండర్ సర్మౌంటెడ్ బై ద కోనికల్ టాప్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక టెంట్ అనేది ఎలా ఉందంటే కిందన సిలిండర్ షేప్ లో ఉంది, పైన వచ్చేటప్పటికి కోనికల్ షేప్ లో ఉందంట. ఓకే, ఇఫ్ ద హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ద సిలిండ్రికల్ పార్ట్. ఒక హైట్, ఇది ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఇది వచ్చేటప్పుడు జాగ్రత్త చూస్తే రెస్పెక్టివ్లీ అని ఇచ్చాడు ఇక్కడ, జాగ్రత్త చూస్తే అంటే ఫస్ట్ హైట్ సిలిండ్రికల్ పార్ట్ యొక్క హైట్ 2.1 మీటర్. నెక్స్ట్ డయామీటర్ చూసినట్టయితే 4 మీటర్స్, దీనిది 4 మీటర్స్, దీనిది 4 మీటర్స్. ఓకే, అండ్ స్లాండ్ హైట్ ఆఫ్ ద టాప్ ఈజ్ 2.8 మీటర్స్. స్లాండ్ హైట్ ఎంత అంటే 2.8 మీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కాన్వాస్ ఆఫ్ ద టెంట్. ఈ కాన్వాస్ మొత్తం దీన్ని తయారు చేయడానికి ఎంత కాన్వాస్ క్లాత్ అయిందో చెప్పండి. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ 500 ఫర్ మీటర్ స్క్వేర్. ఒక మీటర్ స్క్వేర్ అంటే మీ అందరికీ తెలియాలి, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటరు, ఇలా ఒక మీటర్ ఉంటే దాన్ని ఈ మధ్యలో ఉండే ప్లేస్ ని 1 మీటర్ స్క్వేర్ 1 మీటర్ స్క్వేర్ ఏరియా అని చెప్పేసి అంటాం దీన్ని. ఓకే, ఇలా 1 మీటర్ స్క్వేర్ ఏరియాకి 500 రూపీస్ అవుతుందంట. అయితే మొత్తం క్లాత్కి ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు వచ్చి. ఓకే, మీకు విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సమ్ని ఎలా చేద్దామంటే ముందు టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి కలిపి ఒక్కసారి మనం ఫైండ్ చేసేస్తే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎల్ ఇచ్చేసాడు. ఫస్ట్ మనం కోన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు చెక్ చేయవలసింది ఎల్ ఇచ్చాడా లేదో ముందు చెక్ చేసుకోవాలి. ఎల్ ఇవ్వకపోతే ముందు ఎల్ ఫైండ్ చేసి తర్వాత సమ్ స్టార్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దాము అంటే ఓకే డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ నుంచి మనం ఏం చేద్దామంటే రేడియస్ ఫైండ్ చేద్దాం. డయామీటర్ ఎంత, రెండేది కోన్ది ప్లస్ సిలిండర్ 2 కాబట్టి ఇంకా స్పెషల్ గా ఏం రాయాల్సిన లేదు. డయామీటర్ వచ్చేటప్పటికి 4 మీటర్స్. రేడియస్ ఈక్వల్స్ టు డయామీటర్ బై 2. అంటే రేడియస్ అంటే డయామీటర్ లో సగం కాబట్టి డయామీటర్ 4 కాబట్టి 4 తీసుకున్నాను, క్యాన్సిల్ చేస్తే 2 అంటే ఆర్ ఈక్వల్స్ టు 2 మీటర్స్. ఆర్ ఎంత వచ్చింది, 2 మీటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం చేద్దామంటే ఆర్ తెలిసిపోయింది, స్లాంటెడ్ తెలిసిపోయింది, అన్ని తెలిసిపోయాయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ సాలిడ్ యొక్క ఈ టెంట్ కోనికల్ క్లాత్ యొక్క మొత్తం దీన్ని తయారు చేయడం, సిలిండర్ షేప్ లో తయారు చేయడానికి, కోన్ షేప్ లో తయారు చేయడానికి మొత్తం ఒకేసారి ఫైండ్ చేసేద్దాం వచ్చి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టెంట్ ఈక్వల్స్ టు ఏం చేద్దాం, టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏంటి, lateral surface area of cylinder plus curved surface area of cone. ఇది
ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయవలసింది. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. లాటరల్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ 2π RH ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πRL కదా. కాబట్టి ఇప్పుడు 2πr 2 కామన్ లేదు, πr కామన్ ఉంది. ఓకే కదా, πr కామన్. πr కామన్ తీస్తే ఇందులో 2h ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి πr కామన్ తీసేసాం కాబట్టి l ఉంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి π అంటే ఎంత, 22/7. r వచ్చి ఓకే ఇప్పుడే ఫైన్ చేసాం 2. ఓకే, మనకు తెలుసు అది. ఓకే, h 2 అంటే 2, h వచ్చేమో 2.1 కదా సిలిండర్ది, ప్లస్ l ఎంత 2.8 తెలిసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ చేసేద్దాం. ఇది ఇక్కడ 44 వేసేద్దామా, 44 2 22 44 44/7 2 చేత మల్టిప్లై చేసేద్దాం. 2 1 2 2 2 4 ఇంత వచ్చింది, ప్లస్ 2.8. ఇప్పుడు వచ్చి రెండింటిని యాడ్ చేస్తే 4.2 2.8 యాడ్ చేసుకుంటే 10.1 వేసుకుంటే 7 అంటే 7.0 అంటే 7. 44/7 ఇదేమో 7, 7కి 7కి క్యాన్సిల్, 44 మీటర్ స్క్వేర్ వచ్చింది. ఎంత వచ్చింది, 44 మీటర్ స్క్వేర్ అనేది రావడం జరిగింది. ద కాస్ట్ ఆఫ్ 1 మీటర్ స్క్వేర్, the cost of 1 meter square కాన్వర్స్, అంతే కదా. కాన్వర్స్ క్లాసే కదా అన్నది వచ్చండి. కాన్వర్స్ క్లాస్, కాన్వర్స్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు, 500 రూపీస్. కాబట్టి ఇప్పుడు మరి ద కాస్ట్ ఆఫ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ద కాస్ట్ ఆఫ్ 44 meter square canvas equals to 44 into 500. Okay, 5 4 are 20, 5 4 are 20 and 2 22, 2 zeros, 22,000 rupees అవడం అనేది జరుగుతుంది, అంతే కదా. 12.1లోని 8th సమ్ చూద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు వచ్చి ఫ్రమ్ ఏ సాలిడ్ సిలిండర్, ఒక సాలిడ్ సిలిండర్ అనేది ఒకటి ఉంది. సాలిడ్ అంటే ఇంక మధ్యలో గ్యాప్ అనేది హలో కాదు, అంటే ఐ మీన్ గ్యాప్ అనేది ఏమీ ఉండదు అనమాట, అంటే వుడ్తో తయారు చేసిన లాంటిది అనమాట. ఏది సిలిండర్ హూస్ ద హైట్ ఈజ్ 2.4 సెంటీమీటర్స్. హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 2.4 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్ 1.4 సెంటీమీటర్స్. ఇక్కడ కూడా. నెక్స్ట్ ద కోనికల్ క్యావిటీ ఆఫ్ ద సేమ్ హైట్, అంటే ఒక కోన్ లాంటిది, ఒక కోన్ ని లోపలికి సేమ్ హైట్, ఇప్పుడు సిలిండర్ హైట్ ఎంత ఉందో అంతే హైట్ ఉన్నటువంటి కోన్ ని కట్ చేసి తీసాడంటే అందులోంచి సేమ్ డయామీటర్, దాని డయామీటర్ కూడా సేమే, అంతే డయామీటర్ ఉండేది. అంటే ఇప్పుడు ఇంతకుముందు సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఉందో కోన్ యొక్క డయామీటర్ కూడా అంతే ఉండే డయామీటర్, సేమ్ హైట్ సేమే, డయామీటర్ సేమ్ ఉండేటటువంటి కోన్ బయటకు తీసాడు, కట్ చేసి అనమాట. హీజ్ హలోడ్ అవుట్. ఓకే, దాని అలాంటి తీసేస్తే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. రిమైనింగ్ అంటే అది తీసేసిన తర్వాత సాలిడ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది గొయ్యలా ఉందన్నమాట, కోన్ షేప్ లో గొయ్యలా ఉంది కిందకి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సాలిడ్ కి నియరెస్ట్ సెంటీమీటర్స్ కి ఏరియా ఎంతో ఫైండ్ చేయండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేయాలి. అంటే లోపలికి ఏముంది, కోన్ ఉంది, చుట్టూ ఏముంది, సిలిండర్ ఉంది, కింద ఏముంది, సర్కిల్ ఉంది. ఎందుకంటే వుడ్ని ఇక్కడ దాకా కట్ చేశాడు, పాయింట్ వరకే ఇలా తీసాడు కోన్ని, కాబట్టి కింద సర్కిల్ ఉంది, అది కూడా మర్చిపోకూడదు, అందుకే షేర్ చేశాను. ఓకేనా, సర్కిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చి చుట్టూనేమోని సిలిండర్ ఉంది, లోపల కోన్ ఉంది. ఇవన్నిటికీ సర్ఫేస్ ఏరియా ఎలా కట్టాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పుడు ఫస్ట్ డయామీటర్ ఆఫ్ సర్కిల్, కోను,
ఓకే, ఇవన్నింటికి డయామీటర్ ఒకటే కాబట్టి ఇంక డయామీటర్ అని రాసేసుకుందాం. డయామీటర్ D equals to 1.4 సెంటీమీటర్. ఇప్పుడు వచ్చి ఏం చేద్దాం, రేడియస్ అంటే D/2. D అంటే 1.4/2. పాయింట్ పోయేలా చేసుకుందాం అనుకుంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10 చేత మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 చేత మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ ఏం చేసినా డినామినేటర్ అదే చేయాలి కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని సేమ్ నెంబర్ చేత మల్టిప్లై చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి దీన్ని 10 చేత మల్టిప్లై చేసినట్టయితే 14, ఇదేమో 20. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్ 10 జార్ 2 7 జార్ అంటే 7/10 అని రాసిన ఒకటే, 0.7 నీ అవసరాన్ని బట్టి రాసుకో, ఏదైనా పర్వాలేదు. ఓకే, ఎక్కడైనా ఇది రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చు మీ ఇష్టం. సమలో 7/10 అయినా 0.7 అయినా ఒకటే. ఇప్పుడు వచ్చి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓకే, హైట్ ఆఫ్ సిలిండర్ హైట్ ఆఫ్ కోన్ ఒకటే. వచ్చి హైట్ ఆఫ్ కోన్ అండ్ హైట్ అని రాసేసుకున్న పర్లేదు, లేకపోతే హైట్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్ ఈక్వల్స్ టు 2.4 సెంటీమీటర్. 2.4 సెంటీమీటర్ హైట్ వచ్చి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ 90 degrees ఉంటుంది, జాగ్రత్త చూడండి. ఈ కోన్కి లోపల కోన్ ఉంది కాబట్టి దాని సర్ఫేస్ ఏరియా కట్టాలి అంటే, లోపల సర్ఫేస్ ఏరియా అంటే కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలంటే πRL కదా. πRL కాబట్టి ఎల్ తెలియాలి. ఎల్కి ఫార్ములా ఏంటి, స్లాంట్ హైట్ ఫార్ములా మనకు తెలిసి వచ్చి. స్లాంట్ హైట్కి ఫార్ములా ఎల్ ఈక్వల్స్ టు స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్స్ టు h² ప్లస్ r² రూట్ ఆఫ్ కదా. కాబట్టి హెచ్ అంటే ఎంత, ఇక్కడ హెచ్ అంటే 2.4 మీద స్క్వేర్ ప్లస్ ఆర్ ఆల్రెడీ చెప్పాను 0.7 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు వచ్చేటప్పటికి 24 × 24 4 4 16 1 4 2 8 and 9 2 4 8 2 2 4 6 17 1 and 576 అంటే 2 నెంబర్స్ పాయింట్ పెట్టాలి కాబట్టి ఎంత వస్తుంది, 5.76 ప్లస్ 0.7 into 0.7 7 7 49 4 7 0 0 4 0 చేత మల్టిప్లై చేస్తే 0 0 940 పాయింట్ 2 నెంబర్స్ తర్వాత 0.49 ఎంత వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాము అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 4 9 కాబట్టి 5 1 8 8 కంటే 12 1 అంటే 6.25 6.25 అంటే దీనికి స్క్వేర్ రూట్ మనకి తెలుసు. 25 సార్ 625 కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే 625ని స్క్వేర్ రూట్ 2.5 హోల్ స్క్వేర్. కాబట్టి 25 తెలుసు కాబట్టి వేసేసాను. ఓకే, 2.5 స్లాంట్ హైట్ వచ్చేసింది మనకి. ఇప్పుడు వచ్చేటప్పటికి టోటల్ సర్ఫేస్ ఏరియా, మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ చేసేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఏరియాకి వచ్చేటప్పటికి ఇందులో 3 కనబడుతున్నాయి మీకు, చూడాలి. ఇక్కడ సర్కిల్ ఉంది, చుట్టూనేమో సిలిండర్ ఉంది, లోపల కోన్ ఉంది. కాబట్టి మొత్తం ఇవన్నిటి యొక్క ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ సిలిండర్ యొక్క ఏరియా 2π RH ఏరియా సిలిండర్ది. తర్వాత వచ్చి సర్కిల్ πr². ఓకే, నెక్స్ట్ కోను πRL. ఇవి మొత్తం. ఇందులోని πr ఉంది, ఇందులో πr ఉంది, ఇందులో πr ఉంది. πr కామన్ తీసేద్దాం. ఓకేనా, πr కామన్ తీసేద్దాం.
పై ఆర్ కామన్ తీసేస్తే ఇక్కడ 2h ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పై ఆర్ ఒక ఆర్ కామన్ తీసేస్తే ఇంకొక ఆర్ ఉంటుంది కాబట్టి ఆర్ ప్లస్ పై ఆర్ కామన్ తీసేస్తే ఇక్కడ ఎల్ ఉంటుంది. ఓకేనా, తెలుస్తుంది కదా ఈజీగా. ఒక పై అంటే 22/7, ఆర్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ ఫైండ్ చేసాం, అవసరాన్ని బట్టి రాసుకోమని చెప్పాను కదా. 7/10, 7/10 రాస్తే ఇక్కడ 7 పోతుంది కూడా అలా చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చి 2h, h అంటే 2.4 ప్లస్ ఆర్, ఆర్ వచ్చి మనం ఆల్రెడీ చెప్పాను మీకు అక్కడ అవసరాన్ని బట్టే ఫైండ్ చేసుకోండి. 0.7 అయినా నువ్వు ఏది చేసినా అవ్వడం తప్పు అనేది ఏమీ లేదు. ప్లస్ ఎల్, ఎల్ వచ్చేటప్పుడు స్లాండెడ్ 2.5. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ 7కి క్యాన్సిల్ చేద్దాం. 2 టేబుల్లో 2 5s 2 11s అంటే 11/5. 2 టేబుల్ మల్టిప్లై చేస్తే 2 4s 8, 2 2s 4, 4.8 ప్లస్ 0.7 ప్లస్ 2.5. ఓకే, ఇవన్నీ యాడ్ చేసేద్దాం. యాడ్ చేస్తే 4.8, 0.7, 2.5. ఓకే, ఇక్కడ వచ్చేటప్పుడు 15 అండ్ 15 20 కాబట్టి 2 పాయింట్ 10 పాయింట్ అంటే 8 వస్తుంది. 8.0 అంటే 8 కదా, కాబట్టి 11/5 ఇంటూ బ్రాకెట్ వేసినా పర్వాలేదు, ఇది వేసినా పర్లేదు, 8 వచ్చింది. 8 వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చి ఏం చేద్దాము అంటే దీన్ని మల్టిప్లై చేసేద్దాం. ముందు మల్టిప్లై చేస్తే 88/5. ఓకే, క్యాన్సిల్ చేద్దాం. 5 1s, ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, 8 ఉంది, 7s. ఓకే, అంతే, 7s ఏమో 35, ఇంకా 3 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 0, 0 అంటే 6s, 3 0 30 కాబట్టి 0, 6s, 17.6 సెంటీమీటర్ స్క్వేర్ ఎంత వచ్చింది. ఓకే, దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందంటే 17.6 సెంటీమీటర్ స్క్వేర్ అనేది రావడంలోని 9th సమ్. ఓకే, 9th సమ్ ఈ వీడియోలో చూద్దాం వచ్చి. ఓకే, ఈ సమ్ ఏంటనేది ఒకసారి చూస్తే వుడెన్ ఆర్టికల్ ఉంది, ఒక వుడ్తో చేసినటువంటి సిలిండర్ షేప్లో ఒక ఆర్టికల్ ఉంది. అటువైపు నుంచి ఒక హెమిస్పియర్ని తీసేశాడు. ఆ హెమిస్పియర్ ఎలా తీశారంటే ఈ సిలిండర్ యొక్క రేడియస్ డయామీటర్ ఎంత ఉంటుందో అంతే డయామీటర్ తోటి దాన్ని తీసేయడం జరిగింది. అంటే సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుందో హెమిస్పియర్ యొక్క డయామీటర్ కూడా అంతే ఉండే డయామీటర్తో తీసేశారు. ఎంత, 3.5 పైన కింద కూడా. తీసేసిన తరువాత ఈ ఆర్టికల్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంతో కనుక్కోండి అంటున్నాడు. చూద్దాం. ద వుడెన్ ఆర్టికల్ వాజ్ ద మేడ్ బై ద స్కోపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద సాలిడ్ సిలిండర్ తీసేయడం. ఈచ్ అంటే బోత్ సైడ్ తీసేశాడు. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ లో చూపించినట్టుగా ఉంటుంది. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ హైట్ ఉంటుంది. ఇట్స్ ద బేస్ ఆఫ్ ద రేడియస్ బేస్ ఎంత అంటే బేస్ యొక్క రేడియస్ 3.5 సెంటీమీటర్స్. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్టికల్. అందులోంచి తీసేసిన తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా ఫైండ్ చేయండి. ఒక సమర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఒక వుడెన్ ఆర్టికల్ ఉంది, దానిపై బోత్ సైడ్ ఏమోని 2 హెమిస్పియర్స్ తీసేసిన తర్వాత దాని రిమైనింగ్ సాలిడ్ ఏదైతే ఉందో ఆర్టికల్ ఉందో దానికి సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ చేయండి అంటున్నాడు అనమాట. ఓకే, ఫైండ్ చేద్దాం. అయితే ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి హైట్ ఆఫ్ ద సిలిండర్, height of the cylinder, height of the cylinder bracket lo h equals to 10 centimeters. Radius of circle and cylinder, I mean circle కాదు, hemisphere. హెమిస్పియర్ ఆర్ ఇంకోటి ఏంటంటే సిలిండర్, రెండింటికి కలిపి 3.5 సెంటీమీటర్స్. అయితే ఇప్పుడు వచ్చి ఏంటంటే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా
టోటల్ సర్ఫేస్ ఏరియా. కావాలంటే ఏం చేయాలి, సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సర్ఫేస్ ఏరియా అంటే టోటలే, గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ ఏరియా అని చెప్తున్నా, టోటల్ చెప్పట్లేదంటే సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు టోటల్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. కర్వ్డ్ అంటే చుట్టూ అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటి 2 ఇంటూ, లేకపోతే ఇక్కడ రాసేద్దాం కానీ ఒక పొడుగు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ రాద్దాం. ప్లస్ 2 ఏరియా ఆఫ్ హెమిస్పియర్స్. రెండు హెమిస్పియర్స్ ఒకేసారి ఫైండ్ చేశాను. ఓకే, ఇప్పుడు వచ్చి కోన్కి వచ్చే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి వచ్చేటప్పటికి 2πRH ప్లస్ 2 ఏరియా ఆఫ్ హెమిస్పియర్స్ ఏంటి 2πr². 2πr ఇక్కడ ఉంది కాబట్టి 2πr కామన్ తీసేస్తే h, ఇంకొక 2 ఉంటుంది, ఇక్కడ ఒక r, ఇంకొక r ఉంటుంది కదా, ఒక r కామన్ తీసాం కాబట్టి పై 22/7. ఇది వచ్చి 3.5 కదా, h 10 కదా, 10 2 ఇంటూ 3.5. ఓకే, ఇప్పుడు వచ్చి 44/7 ఇంటూ 35/10. పాయింట్ తీసేస్తే ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి తీసేస్తే బై 10. అదే రెండు నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటే బై 100 రాయాలి. ఓకే, దీన్ని ఎలా రాసాను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 5 టేబుల్లో 5 2s are 5 7s are. ఓకే, క్యాన్సిల్ చేయడం ఈజీ అవుతుందని 10 ప్లస్ 2 3.5s are 7 వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు చూసినట్టయితే 44/7 ఇంటూ 7/2. ఓకే, 70. దీనికి క్యాన్సిల్ 22 సార్. 22 ఇంటూ 70 అంటే 17 ఇంటూ 22. 2 7s are 14, 1 2 1s are 2, 2కి ఇది యాడ్ చేస్తే 3, 4 and 3, 4 7 3, 374 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, 374 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఇది వచ్చింది. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేటప్పటికి ఇంత వచ్చింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, లైక్ అయినా డిస్లైక్ అయినా సరే మీ ఇష్టం. ఓకే, నచ్చినట్టయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీ ఛానల్ మీ అందరికీ బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.